నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 జుట్టు వస్తుంది కదా! తప్పుడు ప్రచారం చేయడం చాలా సులభం కదా! బీహార్ ఎలక్షన్‌కి సంబంధించి అట్లాంటి ప్రచారమే చేసుకొచ్చారు. ఏది 22% ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి 35 సీట్లు రావడం ఏంటి? 21% ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి 88 సీట్లు రావడం ఏంటంటూ. నేను అప్పుడే చెప్పా అది కూటమిరా నాయనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్‌కి 11 రావడం ఏంటి 40% ఓట్లుంటే కూటమిగా వీళ్ళందరికి గెలిపితే 64 వచ్చినాయి. అది లెక్కేయాలి. విడిగా కాదు లెక్క అన్నటువంటిది. అలాగే ఇంతకుముందు భారతీయ జనతా పార్టీకి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కంటే 1% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. కానీ 8 సీట్లు తగ్గి ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఆ తర్వాత 2 ఏళ్లకి సింధియా, జ్యోతిరాదిత్య సింధియా అటు మళ్ళీ బీజేపీ వైపుకి రావడంతో ఆయన 15 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎమ్మెల్యేలను అటు తీసుకురావడంతో వాళ్ళందరినీ ఇటు తీసుకొచ్చాక ముందు ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళందరి చేత రాజీనామాలు చేస్తే అందులో 15 మంది గెలిచారు. అయినా వాళ్ళకి కావాల్సింది 7 కదా! 15 వచ్చినప్పటికీ ఆ గవర్నమెంట్ నడిచింది. అప్పుడు 2% ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు కోల్పోయింది. అది కామన్‌గా జరిగేది. ఇప్పుడు మహారాష్ట్రలోనే చూడండి 2010 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 16.4% ఓట్లు వచ్చినాయి. కాకపోతే 13 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. అప్పుడేంటి విడివిడిగా పోటీ చేశారు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ అంటే వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో కలిసి పోటీ చేశారు. బీజేపీ విడిగా పోటీ చేసింది శివసేనతో కాకుండా. అప్పుడు వాళ్ళకి 27.84% ఓట్లు వచ్చినాయి. కానీ 9 సీట్లే వచ్చినాయి. మరి ఎట్లా తేడా వచ్చింది? అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సీట్లో వీళ్ళకేమో 12 పెరిగినాయి, వాళ్ళకేమో 14 పడిపోయినాయి. అంతకుముందు వచ్చేటప్పటికి 2023 సీట్లు ఉన్న బీజేపీ 9కి పడిపోయింది. 13 సీట్లు ఉన్నటువంటి ఒక్క సీటు ఉన్నటువంటి కాంగ్రెస్కి అక్కడ 13 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. దీంట్లో పర్సంటేజ్ అనేటువంటిది అంటే 2019 ఎన్నికల్లో 16% ఓట్లతో ఒక్క ఎంపీ సీటు గెలిచిన కాంగ్రెస్ అదే 16% ఓట్లతో 2024 13 ఎంపీ సీట్లు గెలిచింది. మొన్న జరిగినటువంటి మహారాష్ట్రకి సంబంధించింది. అంటే అక్కడ తేడా అనేది లెక్క కూటములు అన్నటువంటి విషయాన్ని మిస్ చేస్తున్నారు కావాలని.